అందరికీ నమస్కారం. ది ఫకీర్ 4 ద జర్నీ విత్ ఇన్లో మనం సెకండ్ ఎపిసోడ్కి వచ్చేసాం. ముందుగా బాబా గారి ఆశీర్వాదాలు తీసుకుని మొదలు పెట్టుకుందాం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతీ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. ఓం సాయిరామ్. మనకు ఫస్ట్ ఎపిసోడ్లోనే బాబా ఆ జర్నీ విత్ ఇన్ అనేది మనలోకి మనం ఎలా ప్రయాణం చేయాలి అనే దాని గురించి మొదలు పెట్టేశారు. అందులో ఫస్ట్ ఏం చెప్పారు, మనకి కర్మ అనేది మనం ఒక శత్రువుగా భావిస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైతే మనం చేసుకున్న కర్మని మనం అనుభవించాల్సి వచ్చినప్పుడు దుఃఖపడకుండా దానిని ఆనందంగా స్వీకరించగలిగి ఆ కర్మని క్షయం చేసుకోగలిగితే అదే మోక్షానికి దారి చూపిస్తుంది అని చెప్పారు బాబా. ఇప్పుడు ఒక బాక్స్ ఉందనుకోండి, ఆ బాక్స్లో మనము ఎన్నో సంవత్సరాల నుంచి మనకి అవసరం లేదులే ఇప్పుడు మళ్ళీ చూద్దాం అన్నటువంటి ఏవేవో వస్తువులన్నీ ఆ బాక్స్లో పెట్టేస్తూ ఉన్నామనుకోండి, ఆ బాక్స్ నిండిపోతుంది. మనకు ఆ బాక్స్ ఇప్పుడు అవసరం, ఖాళీ బాక్స్ కావాలి అంటే ఏం చేయాలి? అందులో ఉన్న వస్తువులన్నీ తీయాలి. అలాగే మనము ఎన్నో జన్మలుగా చెడు సావాసాల వల్ల కానీ, ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల కానీ ఎన్నో తప్పులు చేస్తూ ఎన్నో అలవాట్లు చేసుకుంటూ నేర్చుకుంటూ రకరకాల సంస్కారాలు మనలో, మన ఆత్మలో పేరుకుపోయి ఉన్నాయన్నమాట, నిండిపోతూ ఉన్నాయి కర్మల రూపంలో. ఇప్పుడు మన ఆత్మ ప్యూర్గా కావాలి, దాన్ని తీసుకుని పరమాత్మలోకి లయం చేయాలి అంటే ఏం చేయాలి? మనలో ఉండే సంస్కారాలన్నీ కూడా ఒకటొక్కటిగా తొలగించుకోవాలి. అవి మంచివైతే పరమాత్మను చేరటానికి ఉపయోగపడతాయి. కానీ నెగిటివ్గా ఉన్నవి, మనకి ఇంకా కర్మను పెంచే సంస్కారాలు అంటే ఏంటి? మనలో ఉండే కోపం, ద్వేషం, అసహ్యం, ఇలాంటివన్నీ అనవసరమైన చెత్తా చెదారం అంతా తొలగించుకోవటానికి బాబా మనకి మార్గం చెప్తూ ఉన్నారు. ఎలా తెలుసుకోవడం ఆ సంస్కారాలు అంటే, ఇప్పుడు ఈ జన్మలో మిమ్మల్ని మీరు గమనించుకుంటే మీలో ఏది ఎక్కువగా ఉంది? మీలో కోపం ఎక్కువగా ఉందా? ఒకరి మీద ద్వేషం ఎక్కువగా ఉందా? లేజీగా ఎప్పుడు సోమరితనంతో ఎప్పుడు పడుకునే ఉండడం అలా ఉన్నావా? అవన్నీ కూడా మన వ్యక్తిత్వంలో లోపాలన్నమాట. వాటిని గుర్తించి తెలుసుకున్న తర్వాత మరి దాని మీద ఎలా పని చేయాలి అనేసి అడిగాడు రుద్ర. బాబా ఏం చెప్పారు దానికి? నీకు ఈ లోపం అని తెలిస్తే స్టే అవే అన్నారనమాట. ఫస్ట్ అంటే మత్తు పదార్థాలు తీసుకోవాలి అనిపిస్తున్నా, తాగుడుకు అలవాటున్నా, లేదా దొంగతనం అలవాటున్నా, అలాంటివి ప్రేరేపించే పనులకు, ప్రదేశాలకు లేదా ఆ వ్యక్తులకు మనం ఫస్ట్ దూరంగా ఉండాలి అనేసి చెప్పారు బాబా. మనలో తగినంత సంకల్పం ఉంటే నిజంగా మనం బాగుపడాలి, వీటన్నింటిలోంచి బయటకు రావాలి, నా మనసు ప్రశాంతంగా ఉండాలి, శాంతిని కోరాలి అనే తపన మనలో ఎంతగా ఉంటే అంత ఫాస్ట్గా దాటగలుగుతాము అలాంటి అవగుణాలని అనేది మనకే తెలుసు. మనము మనల్ని అనలైజ్ చేసుకోవటం మొదలు పెట్టాలన్నమాట. మనము ఎంత ముందుకు వెళ్ళాలి అనుకుంటే మనల్ని అంతగా వెనక్కు లాగేవాళ్ళు ఉంటారు. ఆ నెగిటివ్ ఎనర్జీస్ అంత పవర్ఫుల్గా ఉంటాయి, మనకి వెనక్కు లాగటానికి మనల్ని అవి ట్రై చేస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి మనం ఏం చేయాలి? ఆ పరమాత్ముణ్ణి పట్టుకోవాలి, ఆయన నామాన్ని కానీ ధ్యానాన్ని. అందుకే బాబా చెప్పారు, ఎప్పుడూ నామం నాలుకపై ఆడుతూనే ఉండాలన్నమాట. అప్పుడు మనసు దాన్నే, ఆ పరమాత్మనే పట్టుకోవడం అలవాటు అయినప్పుడు ఈ కిందికి లాగేవన్నీ కూడా మనల్ని ఏమి చేయలేవు. మన ఆత్మ స్వభావం పైకి వెళ్ళడం, ఆయన పాదాలు ఆశ్రయిస్తే మనం అలాగే ముందుకు వెళ్తామన్నమాట. ఇవన్నీ మనకు రావాలి అంటే మనలోకి మనం వెళ్ళి మన గురించి మనం తెలుసుకోవాలి.
మన గురించి మనకు అన్నీ తెలుసు అనుకుంటాం, కానీ ఏమీ తెలియదు. బాగా నిశితంగా పరిశీలిస్తే మన గురించి మనకి ఎన్నో విషయాలు అర్థమవుతాయి. సరే, ఇక బాబా ఈరోజు ఇంకా ఏం చెప్తూ ఉన్నారు అనేది చూద్దాం. సో ఆ రాత్రి బాబా రుద్రాను ఒక పర్వతానికి యాస్ట్రల్గా తీసుకువెళ్ళారు. మనం చెప్పుకున్నాం కదా, రోజు రుద్రాని యాస్ట్రల్గా ఎన్నో ప్రదేశాలకు తీసుకెళ్ళి ఎన్నో విషయాలు తెలియచేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు పర్వతానికి వెళ్ళారనమాట. అది ఒక భారీ పర్వతం. దాని శిఖరం పై భాగం కనిపించేది కాదు, అంటే అంత ఎత్తుందనమాట. ఆ పర్వతం పై భాగం మేఘాల్లో ఉంటుంది. అది ఎప్పటికీ అంతం లేనట్టుగా కనపడుతుంది. వారు కొంతసేపు ఎక్కిన తర్వాత రుద్రాను బాబా ఒక గ్రామానికి తీసుకుని వెళ్ళారు. ఆ ప్రదేశంలోని సీనరీ, అంటే అక్కడ ప్రకృతి, ఆ పరిసరాలు, అందం, అదంతా కూడా ఎంతో మనోహరమైన స్థలం అన్నమాట. అసలు రుద్ర ఎప్పుడు కూడా అంత అద్భుతమైన ప్రదేశాన్ని చూడలేదు. ఊపిరి బిగబట్టి చూస్తాం చూడండి, మనకి ఏదైనా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే అలాగా ఊపిరి ఆగిపోయేలా అనిపించింది అనమాట రుద్రాకి. అంత అద్భుతంగా ఉంది. స్వర్గలోకపు అందాలన్నీ అక్కడే ఉన్నట్టుగా అనిపిస్తోంది. కానీ ఈ ప్లేస్ యొక్క వైబ్రేషన్స్లో ఏదో తేడా ఉంది అన్నట్టుగా అనుకుంటూ ఉన్నాడు అనమాట రుద్ర. ఎంత అందంగా ఉన్నా ఆ వైబ్రేషన్స్ చాలా హెవీగా ఉండి ఏదో బ్యాడ్ జరుగుతోంది, అరిష్టాన్ని సూచిస్తోంది అనమాట. రుద్ర అక్కడి ప్రజలు తమ రోజువారీ పనుల్లో తిరగడం చూసినప్పుడు అక్కడ గాలి ఎందుకు అంత దట్టంగా భారీగా అనిపిస్తుందో అతనికి అర్థమైంది. అతను గమనించినప్పుడు అతనికి ఏం కనపడిందంటే, అక్కడ ఉన్న ప్రతి వ్యక్తి భయపడుతూ ఉన్నారనమాట. అంతర్లీనంగా అక్కడ ఆ ప్లేస్ అంతా కూడా భయం అనే ఒక స్టించ్, ఒక దుర్వాసన లాగా ఒక భయం అనేది వ్యాపించి ఉందన్నమాట. ఆ స్థలం యొక్క దైవత్వం, అందం, ఆ హెవీ వైబ్రేషన్స్ ఇవన్నీ కూడా చాలా వైరుధ్యంగా ఉన్నాయి. ప్లేస్ ఏమో చాలా అందంగా ఉంది, కానీ అక్కడ ఫీల్ మాత్రం అలా లేదనమాట. సో ఇదంతా చూస్తూ ఉంటే రుద్రకి లోపల చాలా అనీజీగా ఫీల్ అయ్యాడనమాట. అత్యంత అద్భుతమైన స్థలం. అక్కడే కాంతి కూడా తేజోవంతంగా ఆకర్షణీయంగా ఉంది. కానీ ప్రతి వ్యక్తిలో, అది పిల్లవాడైనా, స్త్రీ అయినా, పురుషుడైనా, జంతువు అయినా, వారి కళ్ళల్లో, వారి వైబ్రేషన్స్లో, వారి ఆరాలో భయం దాగి ఉంది. రుద్రాకి తాను స్వర్గంలోనే ఉన్నట్లున్నా కూడా అది నరకంలాగా కనిపిస్తోంది. రుద్ర చూసిన ప్రతి వ్యక్తి ఏదో తప్పు జరుగుతుందేమో అనే ఆందోళనతో జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. వారి ముఖాలపై నవ్వు ఉన్నప్పటికీ అది హోల్ హార్టెడ్గా లేదు. అది మనసులోంచి రావట్లేదు ఆ నవ్వు. ఊరికే పైకి మొహాన నవ్వు పులుముకుని తిరుగుతూ పనులు చేస్తూ ఉన్నారు అక్కడ. ఎక్కువగా నవ్వితే ఏదైనా విపత్తు వస్తుందేమో అని భయపడుతున్నారేమో అనిపిస్తోంది. అక్కడ శాంతి అనేది లేదు. ప్రతి చోట శాంతి అనేది అవసరం ఉన్నా భయంకరమైన భయం యొక్క భావన, ఆ శాంతి కూడా దిగులు పడిపోతుందేమో, ఆ పీస్ఫుల్నెస్ కూడా దిగులు పడిపోతుందేమో అనేలా ఉందంట అక్కడ. ప్రజలు తింటున్నారు కానీ వారి నాలుకకు రుచి తెలియటం లేదని రుద్ర గ్రహించాడు. రుద్రకు ఇదంతా ఏదోలా కడుపులో దేవేసినట్లుగా ఉంది. బాబా చాలామంది ఇళ్లల్లోకి వెళ్ళి కాసేపు తర్వాత బయటకు వచ్చారు. చాలా గుడిసెల కిటికీలకి కర్టెన్స్ వేసి ఉన్నాయి, కానీ అవి పాక్షికంగా తెరిచి ఉన్నాయి. ప్రకాశవంతమైన కాంతిని లోపలికి రానిస్తున్నాయి, కానీ పూర్తిగా కాదనమాట. అంటే ఎవరైనా చూస్తారేమో అనే ఆందోళన మనసుల్లో ఉంటోందనమాట. రుద్ర అక్కడ కేవలం భయాన్ని మాత్రమే చూడగలిగాడు. మనలో ప్రతి ఒక్కరికి కూడా శాంతి తప్ప మరేది ముఖ్యం కాదని అతను గ్రహించాడు. అది మాత్రమే తేలికైన హృదయంతో నిండిన ఆనందాన్ని ఇవ్వగలదు. అందుకే త్యాగరాజస్వామి కూడా తన కృతుల్లో ఇలా చెప్తారు, శాంతము లేక సౌఖ్యము లేదు అనేది. మన మనసులో ఆ పీస్, ఆ ప్రశాంతత అనేది లేకపోతే, మనశ్శాంతి లేకపోతే
ఎంత డబ్బున్నా, ఎన్ని సుఖాలున్నా, ఏమున్నా అన్నీ వ్యర్థమే కదా. సాయి సచరిత్రలో కూడా ఒక వ్యక్తిని చూస్తాం. అతను ఎంతో డబ్బు గలవాడు. ఎంతోమంది సాధు సత్పురుషులు ఆయన ఇంటికి వస్తూ ఉంటారు. నిత్యం ఆ ఇల్లు బంధుమిత్రులతో కళకళలాడుతూ ఉంటుంది. కానీ పైకి వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నట్టు అనిపిస్తూ ఉన్నా వాళ్ళు భార్యాభర్తలు మనసులో ప్రశాంతత అనేది ఉండదు. ఎందుకంటే వాళ్ళకి పిల్లలు లేరు అనే కొరత. అలాగే మనలో ప్రతి ఒక్కరి జీవితంలో కూడా అన్నీ ఉన్నాయి, నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను అని అనుకునేలాగా చాలా వరకు ఉండదు. ఏదో ఒక కొరత, ఏదో ఒక వెలితి, అన్నీ ఉన్నా ఇంకేదో కావాలనిపిస్తూ ఉంటుంది. సో మనకి మనమే మన జీవితాన్ని ప్రశాంతత అనేది లేకుండా చేసుకుంటూ ఉంటాం. దాంట్లో మనం ఎక్స్పర్ట్స్, అంతే కదా. రుద్ర ఇంటికి తిరిగి వెళ్ళాలని అనుకున్నాడు. అతను నిజంగా ఒక భయంకరమైన ప్లేస్కి వెళ్ళాడు. బాబా ఏది చేయమని అడిగినా ఎల్లప్పుడూ ఎంతో సౌకర్యవంతంగా ఉండేవాడు. కానీ ఇది ఎలా ఉంది అంటే ఒక దేవదూత, ఏంజల్లా కనిపిస్తూ లోపల సైతానున్న పిల్లవాడిలాగా స్వర్గంలా కనిపించే ఈ స్థలం రుద్రాకి అసహ్యకరంగా అనిపించింది. అతను బాబాతో కాటేజ్కి తిరిగి వెళ్ళాలి అనుకున్నాడు. అంతే, ఒకే ఒక్క ఆలోచన. ఆత్మస్థితిలో ఉన్నాడు, అతను యాస్ట్రల్గా ఉన్నాడు. సో నేను వెళ్ళిపోవాలి బాబాతో కలిసి కాటేజ్కి అనుకున్నాడో లేదో మరో నిమిషంలో రుద్ర కాటేజ్లో ఉన్నాడు. బాబా అతని ముందు కూర్చుని కళ్ళు మూసుకుని ఉన్నారు. రుద్ర తన గురువు కళ్ళు తెరిచే వరకు అతన్ని చూస్తూ కూర్చున్నాడు. బాబా అంటున్నారు, ఇప్పుడు మనలో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించడం ఎంత ముఖ్యమో నీకు అర్థమైంది కదా. నేను ఈ పరిస్థితిని నీకు వివరించి ఉండొచ్చు, అంటే ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా కొన్నిసార్లు మనకి అది అర్థం కాదు. అందుకే బాబా రుద్రాని అలాంటి ఒక ప్లేస్కి నిజంగానే అది ఎలా ఉంటుంది అని రుద్రాకి వాళ్ళని చూపించారనమాట. మారాలని అనుకోవడం మరియు మార్పు దిశగా పనిచేయడం రెండు వేర్వేరు లోకాలు. బయట సృష్టిలో అత్యంత అందమైన స్థలం, ప్రపంచంలో అత్యంత భయపడుతూ ఉన్న ప్రజలతో నిండి ఉంది. ఆ స్థలానికి ఏం జరుగుతుంది? అది నిన్ను ఎందుకు అంతగా వికర్షిస్తోంది? నువ్వెందుకు అంతగా రిపెల్ అవుతున్నావు? ఎందుకంటే అక్కడ ఎక్స్టర్నల్గా, ఇంటర్నల్గా, అంటే బయట అంతరంలో రెండు చాలా వైరుధ్యంతో కాన్ఫ్లిక్ట్లో ఉన్నాయన్నమాట. రుద్రాకి ఇంటర్నల్గా, ఎక్స్టర్నల్గా ఆ కాన్ఫ్లిక్ట్ అనేది ఎలా ఉంటుందో తెలియచేయటానికే అలాంటి ప్లేస్కి బాబా తీసుకుని వెళ్ళారనమాట. మనలో కూడా ఇలాంటి సంఘర్షణలు ఎన్నో ఉంటాయి. మన జీవితంలో గమనించుకుంటే ఎన్నో కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి మనకి. మారాలి అనుకోవటం, మార్పు దిశగా ప్రయత్నించటం డిఫరెంట్. ఇప్పుడు మారాలి అని మనం ఏదో ఒక సినిమా చూసినప్పుడు, ఏదైనా ఒక ప్రవచనం విన్నప్పుడు, బుక్ చదివినప్పుడు అనిపిస్తుంది, ఓ మారాలి, ఇలా ఉండకూడదు, నన్ను నేను మార్పు చేసుకోవాలి అనుకుంటాం. కానీ ప్రయత్నం చేసేవాడు కోటికి ఏ ఒక్కడో ఉంటాడు. మిగతా వాళ్ళంతా ప్రయత్నిస్తున్నాము అనుకుంటూ వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటూ ఉంటారనమాట. ఆ కాన్ఫ్లిక్ట్లో ఉంటారనమాట వాళ్ళు. బయటకు ప్రయత్నిస్తున్నాం అనుకుంటున్నాం, మనం కూడా ధ్యానాలు చేస్తున్నాం, పూజలు చేస్తున్నాం, ఆ భగవంతుడికి దగ్గర అవుతున్నాము అనుకుంటూ ఉన్నాము. కానీ మన లోపలికి మనం చూసుకోవట్లేదు. మనము భగవంతుడు చెప్పినట్టుగా ఉంటున్నామా? నిజంగా బాబా చెప్పినది ఒక్కటైనా పాటిస్తూ ఉన్నామా? కనీసం ఏదో ఒక్కటి పాటించినా కూడా మనం చాలా ముందుకు వెళ్ళిపోతాం. నువ్వు మార్పు కోరుకున్నప్పుడు నువ్వు ఇలాంటి జీవితాన్ని అనుభవించాలి. బయటకు అన్నీ అందంగా, సాధారణంగా కనిపిస్తాయి, కానీ నీ లోపల సంఘర్షణ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నువ్వు సాధారణానికి మించి వెళ్తున్నావు. అంటే యు ఆర్ గోయింగ్ బియాండ్ నార్మల్, బియాండ్ ద అపియరెన్స్. నువ్వు లోపలికి వెళుతూ ఉన్నావు, అంటే యు ఆర్ గోయింగ్ విత్ ఇన్. మరియు లోపల మన స్వభావం అనే చెత్త యొక్క దుర్వాసన, మురికి, బురద ఉంటుంది. కానీ అన్నీ లోపలే.
బాహ్యంగా ఏమీ లేదు. చాలా కాలం పాటు నువ్వు ఈ వైరుధ్యంలోనే జీవించాలి. లేదా నువ్వు నిజంగా దేనితో తయారు చేయబడ్డావో బాగా తెలిసిన పైకి మాత్రం నార్మల్గా సాధారణంగా కనపడే పరిస్థితిలోనే ఉండాలి. నిన్ను నువ్వు ద్వేషించకు, లేదా నీపై నువ్వు తీర్పు చెప్పకు. నీపై నువ్వు పనిచేయి. వ్యక్తిత్వ లోపాలను మించి వెళ్ళటానికి కరుణ మరియు సహనం అవసరం, కోపం కాదు. అందరికీ నీలాగే లోపాలు మరియు బలాలు ఉన్నాయని అర్థం చేసుకో. మిమ్మల్ని మీరు బలోపేతం చేసుకునే దిశగా కృషి చేయండి. నెమ్మదిగా మీ దిగువ స్థాయి నుండి మిమ్మల్ని మీరు వేరు చేసుకోండి. అంటే స్లోలీ డిటాచ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ యువర్ లోవర్ సెల్ఫ్. నెమ్మదిగానే అయినా నిశ్చయంగా నువ్వు చేరవలసిన చోటికి చేరుకుంటావు. అంటే బాబా ఏం చెప్తున్నారంటే, కనపడే ఈ దృశ్యమాన జగత్, మనం ఏదైతే చూస్తున్నామో, ఏది అనుభవిస్తున్నామో, ఇదంతా కాదు. నువ్వు బియాండ్ వెళ్తూ ఉన్నావు. అంటే నువ్వు మారాలి అనుకున్నప్పుడు నువ్వు ఇంకా బియాండ్, యు ఆర్ గోయింగ్ బియాండ్ నార్మల్ అనమాట. అంటే నీ అంతరంలోకి, నీ ఆత్మలోకి నువ్వు ప్రయాణం చేస్తున్నావు. ఇంకేదో ఉంది బియాండ్, నేనేదో తెలుసుకోవాల్సినది ఉంది, చేరాల్సింది ఏదో ఉంది అనే తపన మనలో, ఆకాంక్ష మొదలైనప్పుడు మనలోనికి మనం వెళ్ళడం మొదలవుతుంది. అప్పుడు మనలో ఎలాంటి స్వభావం ఉంది, మన బుద్ధి ఎలాంటిది, ఎంత కుళ్ళు ఉంది లోపల, ఎంత చెత్త ఉంది, ఎన్ని చెడు ఆలోచనలు, చెడు భావాలు మనలో ఉన్నాయి, ఇవన్నీ చూసి తట్టుకోలేకపోతామన్నమాట. వీటన్నింటినీ ఇంకా బయటికి పంపించేసేయాలి. ఆ సంఘర్షణ అంతా మనం అనుభవిస్తూ ఉంటాం కొద్ది రోజులు. అంతవరకు రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ అలాగే ఉంటాం. పైకి మంచిగా కనపడుతూ ఉంటాం, కానీ లోపల సంఘర్షణ ఉంటుందన్నమాట. ఎప్పటిదాకా మారే వరకు, మనం వాటిని మెల్లగా ఒకటొక్కటి వదిలించుకునే వరకు. అంటే విషయాల నుంచి మనల్ని మనం విశ్వేశ్వరుడి వైపుకు నడిపించుకోవాలి. ఈ ఇంద్రియ లోలత్వంలో పడిపోయి అన్నింటికీ మనసు వెళ్ళి అతుక్కుంటూ ఉంటుంది. దాన్ని వెనక్కు లాక్కొచ్చి ఆ భగవంతుడి పాదాల ముందు పడేసేయాలి మనం. అది చెయ్యటం అంత తేలికేమీ కాదు. అది చెయ్యాలి అంటే మనలో ఒక్కొక్క స్వభావాన్ని, బియ్యంలో రాళ్ళు ఏరినట్టుగా ఒక్కొక్క లోపాన్ని అధిగమిస్తూ వెళ్ళాలన్నమాట. అవి ఏవి ఆ స్వభావాలు? ద్వేషం, కోపం, కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం అంటే పగ, ప్రతీకారం, జలసి, ఈర్ష. సో ఇలాంటివన్నీ కూడా మనలో ఉండే కంపు, అంటే మనలో ఉండే చెత్త అన్నమాట. అదంతా కూడా, దీన్నంతా కూడా మనం తెలుసుకున్నప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నామో అనేది అర్థమవుతుంది. మన ఇంట్లోనే కూర్చొని ఇన్ని అవర్స్ మెడిటేషన్ చేయటం, పూజలు చేయటం, ఎన్నో చేస్తూ ఉంటాం. మనం గమనించుకున్నామా ఎప్పుడైనా మనలో ఉండే స్వభావం ఏమన్నా మారిందా? మరి మనలో స్వభావం మారకపోతే మనం ఎన్ని పూజలు చేస్తే, ఎన్ని గంటలు ధ్యానం చేస్తే ఏం ఉపయోగం? పెంటగా ఉన్న ఎన్వైరన్మెంట్లోకి వెళ్ళి ఎంతమంది దుష్టుల మధ్యలో ఉన్నా కూడా నువ్వు మల్లె పువ్వులాగా స్వచ్ఛంగా సుగంధాన్ని ఇవ్వగలగాలన్నమాట. అందరితో సమభావంలో ఉండాలి. ఆ సుగంధాలు వెదజల్లడం అంటే అదే అన్నమాట. ఆ స్థితి మనం సాధిస్తే అప్పుడు మనం చేసిన పూజకు కానీ, ధ్యానానికి కానీ, తపస్సుకు కానీ మీనింగ్ ఉన్నట్టు. నీ లోవర్ సెల్ఫ్ నుంచి నిన్ను డిటాచ్ చేసుకోవాలి అంటే ఎప్పుడైతే ప్రాపంచికంగా ఉంటామో అదే మన లోవర్ సెల్ఫ్ అన్నమాట. ఈ అరిషడ్వర్గాలతో, అంటే మన మనసు యాక్టివేషన్లో ఉండేదన్నమాట. అది లోవర్ సెల్ఫ్ అంటే. హయ్యర్ సెల్ఫ్గా మారాలి అంటే సమత్వ భావనతో నిశ్చల స్థితిలో ఉండాలన్నమాట. ధ్యానం మొదలుపెట్టిన కొత్తల్లో, ఇనిషియల్ ఫేజెస్లో అంతా కామ్ అయిపోయినట్టు, ఎందుకు కోపము, అసలు ఎందుకు ద్వేషము, ఐ లవ్ ఎవ్రీ వన్, ఐ లవ్ మై సెల్ఫ్, అతి ఇతి అనుకుంటాము. కానీ అవన్నీ మనలో జస్ట్ సప్రెస్ అయి ఉన్నాయి. పూర్తిగా రూట్స్తో సహా మనం పెకలించలేదు. ఎలా అంటే, ఇది ఎవరైనా బంధువులు వస్తున్నారు, వాళ్ళకి కనపడుతుందేమో అని గబగబా కార్పెట్ కిందకి దుమ్మంతా ఊడ్చేసి
చాలా ప్రశాంతంగా చాలా హాయిగా ఉంది అనుకుంటాం. అలా ఉంటుందన్నమాట మన స్థితి. అన్నీ కప్పి పెట్టేస్తూ ఉన్నాం, జస్ట్ సప్రెస్ చేస్తున్నాం. ఎప్పుడైనా పొరపాటుగా మ్యాట్ ఎత్తితే అంతా బయటకు వచ్చినట్టు మనకు సిచ్యుయేషన్ వచ్చినప్పుడు మనలో ఉండేవన్నీ కూడా అలాగా ఇంకా బయటకు వచ్చేస్తుంటాయి అన్నమాట. వెల్లువల పామును తొక్కి పెడితే ఇంకా ఫోర్స్గా పైకి లేస్తుంది కదా, అలాగే మనం కూడా ఈ గుణాలన్నీ మనం లోపల తొక్కి పెట్టే కొద్దీ అవి ఇంకా ఫోర్స్తో మనలో నుంచి బయటకు వస్తాయన్నమాట. అందుకే వాటిని తొక్కి పెట్టడం కాకుండా తొలగించాలి, ఆ దుమ్ముని క్లీన్ చేసేసుకోవాలి. అలాగా మనలో దుర్గుణాలని ఒక్కొక్కటిగా ఏరి పారేయాలన్నమాట. కానీ ఇది ఎలా చేయాలి? ఎరుకతో ఉండి సాక్షిగా మనల్ని మనం గమనించుకోవాలి. అప్పుడు అనలైజ్ చేసుకుంటాం, ఎందుకు వస్తోంది ఇది, అంటే ఎందుకు నేను తట్టుకోలేకపోతున్నాను, వాళ్ళు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉండాలి కదా, ఎందుకు నేను జలసీగా ఫీల్ అవుతున్నాను, ఇది తప్పు, ఇది కాదు మన స్వభావము అంటూ మనము అనలైజ్ చేసుకుంటూ ఎందుకు వస్తుంది అని చేంజ్ చేసుకున్నప్పుడు అప్పుడు అవి రూట్స్తో సహా మనలో నుంచి బయటకు వెళ్ళిపోతాయి అన్నమాట. మనకు పురాణాల్లో కౌశికుడు అనే ఋషి ఉన్నారు. ఆయన ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసి ఇంకా బయటకు వస్తాడు. ఒక చెట్టు కింద కూర్చుంటాడు, మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళిపోతాడు. అప్పుడు ఆయన మీద ఒక కాకి రెట్ట వేస్తుంది. దాన్ని తీక్షణమైన చూపులతో చూస్తాడు. ఆ తపస్సు ద్వారా సాధించిన శక్తితో దాన్ని చూసే వరకు అది కాలి బూడిదైపోతుంది అన్నమాట. తర్వాత అక్కడి నుంచి లేచి ఇంకా వెళ్తూ ఉంటాడు. తనకు ఆకలేస్తుంది. ఒక ఇంటి ముందుకెళ్ళి భిక్ష అడుగుతాడు. ఆ ఇంటి ఇల్లాలు ఆమె ఫుడ్ తీసుకుని వచ్చేలోగా తన భర్త వ్యవసాయం నుంచి ఇంటికి వస్తాడు. ఆయనను సేద తీర్చడానికి, ఆయనకు వాటర్ అవి అందించడానికి కాసేపు వెయిట్ చేస్తుందన్నమాట. ఆమె భర్త కాస్త సేద తీరిన తర్వాత ఈమె బయటికి భిక్ష వేయటానికి వస్తుంది. అప్పుడు ఇంతసేపు వచ్చేది అని ఆయన కోప్పడతాడనమాట. అప్పుడు ఆమె అంటుంది, నేనేమి ఆ చెట్టు మీద ఉన్న కాకి లాంటి దాన్ని కాదు, నువ్వు చూడగానే భస్మం అయిపోవడానికి అని. అప్పుడు అతను అనుకుంటాడు, అసలు ఈమెకి ఎలా తెలిసింది అనేది. కౌశికుడు ఎంత తపస్సు చేసినా అతనిలో ఇంకా కోపం అనేది ఉంది. ఊరికనే కోపం వచ్చేస్తుంది తనకు కావలసినట్టు జరగకపోతే. సో అదే అన్నమాట, మన లోపల పరివర్తన వస్తే మాత్రమే మనం మన ఫైనల్ గోల్ని రీచ్ అవ్వగలుగుతాం. అంటే మనలో అంతా క్లెన్స్ అయిపోవాలన్నమాట. సో బాబా అదే చెప్తున్నారు, డిటాచ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ యువర్ లోవర్ సెల్ఫ్. అంటే ఇవన్నీ మారి మనలో పరివర్తన వస్తే మనం డిటాచ్ అవుతాం మన లోవర్ సెల్ఫ్తో. అప్పుడు నెమ్మదిగానే జరిగినా కూడా ఆ ప్రాసెస్ నిశ్చయంగా నువ్వు చేరాల్సిన చోటికి చేరుకుంటావు అనేసి చెప్తూ ఉన్నారనమాట. చెప్పి బాబా, సరే ఇప్పుడు నీ టీతో నన్ను శిక్షించు అనేసి టీ తయారు చేయమని చెప్తూ ఉన్నారనమాట. రుద్ర కొంతసేపు బాబా కాళ్లను నొక్కుతూ ఉండి తర్వాత లేచి వంటగదిలోకి వెళ్ళాడు. అతను నీటిని వేడి చేస్తూ చిల్లం కోసం బొగ్గు ముక్కను కూడా సిద్ధం చేశాడు. బాబాతో ఇంట్లో ఉన్నందుకు చాలా సంతోషించాడు. బాబా అంటే తన గురువు తనతో ఉండడం తప్ప అతనికి ఇంక ఏది అవసరం లేదు, తనకి ఏది ఇంపార్టెంట్ కాదనమాట. రోజంతా వేగంగా గడిచిపోయింది. కొంతమంది సహాయం కోసం వచ్చారు. ఛానలింగ్ తర్వాత రుద్ర బాబా కాళ్లను నొక్కటానికి కూర్చున్నాడు. బాబా ప్రార్థనలో ఉన్నారు. రుద్ర బాబా కాళ్ళని నొక్కుతూ బాబాతో కలిసి ప్రార్థన చేశాడు. కొన్ని గంటల తరువాత రుద్ర ఇంటి పనులు చేసి ప్రార్థనా స్థితిలోనే కొనసాగుతున్న బాబా దగ్గరికి వచ్చాడు. తరచుగా రుద్రాకి తెలుసు, అంటే బాబా శరీరం అయితే ఇక్కడ ఉన్నా అతను దానిలో లేడు అని. ఆ సమయాల్లో రుద్ర అతని ముందు కూర్చుని జస్ట్ ప్రార్థన చేసేవాడు. కేవలం కూర్చుని తన గురువును గమనించేవాడు. బాబా అక్కడ శరీరం ఉన్నా ఆ లోపల ఆయన లేరు అనేది తెలుసు అన్నమాట రుద్రకు. రాత్రి వారి సూపు తర్వాత చిల్లం తాగిన తర్వాత షికారుకు బయలుదేరారు. ఈరోజు ఆకాశం మేఘాలతో నిండి ఉంది మరియు చంద్రుడు దోబూచులాడుతూ ఉన్నాడు. కాసేపు వెన్నెల ప్రకాశిస్తూ కాసేపు మేఘాల మాటన. వారు నీటికి దూరంగా బీచ్లో కూర్చున్నారు. బాబా రుద్రాని ఏది అడగాలనుకుంటున్నాడో అడగమని సంజ్ఞ చేశాడు. మళ్ళీ బాబా చెప్తూ ఉన్నారు, సరే నువ్వేదో అడగాలనుకుంటున్నావు కదా అడుగు అని.
బాబా తన గురించి, తన వ్యక్తిత్వం గురించి ఆత్మ పరిశీలన చేయడం ఎందుకంత ముఖ్యం అంటే, బాబా కొంతసేపు సముద్రం వైపు చూసి ఆపై ప్రార్థన చేసి రుద్ర వైపు చూశారు. స్వీయ పరిశీలన, ఆత్మ పరిశీలన అంటే సెల్ఫ్ ఎంక్వైరీ అన్నమాట. సెల్ఫ్ ఎంక్వైరీ ద్వారా ఉదాత్తంగా మంచిగా మారతాము. తమ బలాలను తెలుసుకోవడమే కాకుండా బలహీనతలు, పరిమితులను తెలుసుకోవడం అనేది వారి స్వభావ లేదా వ్యక్తిత్వ ఆరోగ్యంపై గొప్ప ప్రభావాన్ని చూపుతుంది. ఉదాహరణకు, ఒక వ్యక్తి స్వీయ విచారణ ప్రారంభిస్తాడు. ఆ వ్యక్తి తనలో కొన్ని సహజ దోషాలు ఉన్నాయని గ్రహిస్తాడు. ఆ వ్యక్తి ఆ దోషాలను సరిదిద్దుకోవడం ప్రారంభిస్తాడు. అప్పుడు తనలో లోపాలున్నట్లే అందరిలోనూ ఉన్నాయి అనే సరళమైన అవగాహన వస్తుంది. సెల్ఫ్ ఎంక్వైరీ అంటే నన్ను నేను తెలుసుకోవడం అన్నమాట. నా నిజమైన నేను, అసలైన నేను వేరు. ప్రాపంచికంగా అహంతో కూడుకున్న నేను వేరు. సో 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐ అన్నమాట. రియల్ ఐ అండ్ వాట్ యూ సీ. అహంతో నేను అనే భావనతో నడిచేది ఒకటి ఉంది. దీని వెనకాల నడిపించే శక్తి మరొకటి ఉంది. నన్ను నేను తెలుసుకోవడం అంటే నాలో ఉన్న లోపాలు, నా స్ట్రెంగ్త్స్ అంటే నా బలాలు, నా వీక్నెసెస్, నా షార్ట్ కమింగ్స్ ఇవన్నీ నాకు తెలుసు. మన స్వభావం మనకు తెలిసిన తర్వాత నేను ఎదవని అంటే ఎదవవే అంతే. అంతేకాని డాంబికంగా పక్కనాళ్ళ దగ్గర నేను ఇంత గొప్ప అని చెప్పుకోవాల్సిన అవసరం లేదన్నమాట. వెధవ అంటే వెధవ అంతే. మనలో స్వభావం ఎలా ఉంటుందో దాన్ని బట్టి. వెధవ అంటే కోప్పట్టం కాదు. నీ స్వభావం అలా ఉంది అంటే యు ఆర్ దాట్ అంతే. నీలో కోపం ఉంది, ద్వేషం ఉంది, జుగుప్స ఉంది, ఇవన్నీ గమనించుకున్న ఎవరితో చెప్పకపోయినా నాకు తెలుసు కదా, ఐ నో ఇట్ ఫర్ మై సెల్ఫ్. సో అటువంటి భావాలే పక్కన వాళ్ళల్లో కూడా ఉంటాయని చెప్తూ ఉన్నారు బాబా. నిన్ను నువ్వు యాక్సెప్ట్ చేసుకుంటే పక్క వాళ్ళను కూడా యాక్సెప్ట్ చేస్తావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీ ఇన్ దట్ యాక్సెప్టెన్స్ మోడ్. ఫస్ట్ యాక్సెప్ట్ చేసేలా ఉండాలి. ఎదుటి వాళ్ళు ఎలా అన్నా ఉండని, వాళ్ళ జర్నీ వాళ్ళది. నీవు ఎలాగ నీలో లోపాలు ఉన్నాయో వాళ్ళల్లో కూడా అలాగే ఉంటాయి. సో దాన్ని నువ్వు అర్థం చేసుకోగలుగుతావు వన్స్ యూ స్టార్ట్ లుకింగ్ ఇన్ టు యువర్ సెల్ఫ్ అన్నమాట. అక్కడి నుంచి నిన్ను నువ్వు ఎలా పరివర్తన చేసుకుంటావు. అదేం కష్టమేం కాదు. కోపం ఉంది, ఎందుకు కోపం వస్తుంది నాకు? వాళ్ళకుంది నాకు లేదు అని కంపేర్ చేసుకుంటూ ఉన్నానా? లేదా నాకు ఉండాల్సిందేదో వాళ్ళ దగ్గర ఉంది, అది నాకు లేదు, అది నాకు కావాలి అనేదా? అదొక టాలెంట్ అయి ఉండొచ్చు, ఒక వస్తువు అయి ఉండొచ్చు, ఏదైనా నీకు కావాలి కానీ నీ దగ్గర లేదు, పక్కన వాళ్ళ దగ్గర ఉంది. సో వాళ్ళంటే కోపం, వాళ్ళంటే సరిపడదు, అలా ఉందా? సో నువ్వు గమనించుకోవాలి. ఒకరిని చూస్తే నీకు ఎలాంటి భావన కలుగుతోంది. నాకున్నేది నా చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఉండకూడదు అనే స్వభావం ఉందా నీకు? వాళ్ళకు ఒకవేళ ఉంటే నాకు ఈర్ష్య, వాళ్ళంటే కోపం, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే నాలో ఒక ఎక్స్పెక్టేషన్ అనేది ఉందన్నమాట. నేను ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నా, నాకు ఇది కావాలి, నన్ను వీళ్ళు ఇలా పొగడాలి, వాళ్ళు అలా పొగడలేదు, నాకు ఈ వస్తువు ఇవ్వలేదు అనే ఆ ఎక్స్పెక్టేషన్ ఉన్నప్పుడే మనకు డిసప్పాయింట్మెంట్ అనేది కలుగుతుంది. సో ఇవన్నీ ఎలా తెలుస్తూ ఉన్నాయి? నీ సెల్ఫ్ ఎంక్వైరీలో, నీ ఆత్మ పరిశీలనలో నీలోకి నువ్వు వెళ్ళినప్పుడు తెలుస్తూ ఉన్నాయన్నమాట. అదే సెల్ఫ్ ఎంక్వైరీ అంటే మనలో ఉండే థాట్స్ని, మన ఎమోషన్స్ని అనలైజ్ చేసుకోవడం అన్నమాట. మనసు ఎలా ఉంటుంది? ఎప్పుడు నిశ్చలంగా ఉంటుంది. అంటే ఒక సరోవరం ఉంటుంది, చాలా నిశ్చలంగా ఉంది. దాంట్లో ఒక రాయి తీసుకుని వేస్తే ఇలా రిపుల్స్, అలలు వస్తాయి. అలాగ మన మనసులో ఏదో గందరగోళం చెలరేగుతోంది అంటే దేనివల్ల? మనలో ఏ ఎమోషన్ ఉంది? పక్కన వాళ్ళు ఏమన్నా అన్నారా? సరే, ఒకవేళ వాళ్ళు అన్నా నాలో ఎందుకు ఆ చలనం రావాలి, నాలో ఎందుకు ఆ కోపం రావాలి అంటే నేను అన్నీ తీసుకుంటూ ఉన్నాను నాలోకి. నాకు ఒక విచక్షణ అనేది ఇచ్చాడు భగవంతుడు, ఏది తీసుకోవాలి ఏది తీసుకోవద్దు అనేది. ఇప్పుడు పక్కనవాడు
రెండో అంతస్తు నుంచి ఎక్కి దూకు అంటే నువ్వు దూకుతావా? లేదు కదా, నీ విచక్షణ యూజ్ చేస్తావు, ఎందుకు దూకుతాను, ఏం అవసరం ఉంది అన్నట్టు. అలాగే అక్కడ ఎలా అయితే ఆలోచిస్తున్నావో, అక్కడ నీ డిస్క్రిషన్ ఎలా యూజ్ చేస్తున్నావో, అలాగే ఇప్పుడు ఒక వ్యక్తి నిన్ను ఒక మాట అన్నప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయడం ఎందుకు, అంటే తీసుకోవడం ఎందుకు, మన లోపలికి తీసుకోవడం ఎందుకు, తీసుకుని బాధపడడం ఎందుకు, లేదా కోపం పెంచుకోవటం ఎందుకు, దాన్ని మనలోకి తీసుకోకపోతే అయిపోయింది. ఒకతనికి బుద్ధుడు అంటే అసలు సరిపడేది కాదు ఒక వర్తకుడికి. వీళ్ళంతా ఈ శిష్యుల్ని వేసుకుని అన్ని చోట్ల అడుక్కుని భిక్షం తీసుకుని తింటూ ఉంటారు. వీళ్ళు కష్టపడి పని చేసుకోవచ్చు కదా, వీళ్ళకేం పని లేదు, ఇలాగా ఏదో ఒక మాట అనేవాడు అనమాట. ఒకరోజు ఆయన ఇంటికి వస్తాడు బుద్ధుడు భిక్షకి. వచ్చినప్పుడు భిక్ష వేయకపోగా ఎన్నో మాటలు అంటాడు. బుద్ధుడు నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు, ఆయన ఏం పట్టించుకోడు. ఇంకా కోపం లోపల మరిగిపోతూ ఉంటుంది అనమాట ఆ వర్తకుడికి. నేను ఏమన్నా అన్నా కూడా ఈయనలో చలనం లేదే, అంటే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనమాట. అక్కడ ఆయన రియాక్షన్ అనేది ఇతను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు. ఆ రియాక్షన్ లేకపోయే వరకు ఇంకా తట్టుకోలేక ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన మొహం మీద ఉమ్మేస్తాడనమాట. ఉమ్మేస్తే కూడా బుద్ధుడు జస్ట్ తుడుచుకునేస్తాడు, ఏమీ మాట్లాడు. నేను ఉమ్మేసినా నీకు ఎందుకు కోపం కలగలేదు అనేసి అంటాడనమాట. అప్పుడు బుద్ధుడు చెప్తాడు, ఇప్పుడు నీకు ఒక వ్యక్తి ఒక గిఫ్ట్ ఇచ్చాడు అనుకో, ఒక వస్తువు ఏదన్నా నువ్వు తీసుకున్నావు, తీసుకుంటే ఆ వస్తువు నీది అయిపోతుంది. ఇచ్చినా నువ్వు తీసుకోలేదనుకో, ఆ వస్తువు నీదవుతుందా? కాదు కదా. అంటే నువ్వు తీసుకుంటేనే నీదవుతుంది. ఇప్పుడు నువ్వు తిట్టినప్పుడు దాన్ని నేను తీసుకోలేదు, సో అది నీదే, ఆ తిట్లన్నీ నీవే, నేను లోపలికి తీసుకోలేదు నాలోకి, సో ఇవన్నీ నావి కాదు, నీవే అని చెప్తాడు. అలాగా ఇప్పుడు మనల్ని ఒకరు ఏదైనా అన్నప్పుడు మనం లోపలికి తీసుకుంటేనే మనం బాధపడతాం. అదే తీసుకోలేదనుకో ఏ బాధ ఉండదు. ఆ తిట్టినాడికి వాడి తిట్లు వాడి దగ్గరే ఉంటాయి, అవి మన లోపల దాకా రాలేదు. నీకు చాయిస్ ఉంది, ఒకరు ఏదైనా ఇచ్చినప్పుడు తీసుకోవాలా వద్దా. వాళ్ళల్లో కూడా ఆ భగవంతుడే ఉన్నాడు, ఆ భగవంతుడే అన్నాడు, దాన్నేమి పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని మనము నెక్స్ట్ స్టెప్కి ఆలోచించి, బాబా చెప్తూ ఉంటారు ఒకరిని ఏది మాట్లాడొద్దు, జడ్జ్ చేయొద్దు, ఒకరి గురించి చెడుగా మాట్లాడొద్దు, ఇవన్నీ. సో మనం ఆ భగవంతుడి మీద, ఆ బాబా మీద విశ్వాసం ఉన్నవాళ్ళమైతే మనం మన విచక్షణని అక్కడ సరిగా యూజ్ చేస్తామన్నమాట. అక్కడే వదిలేస్తాము, వాళ్ళు అన్నదాన్ని లోపలికి తీసుకుని బాధపడుతూ కూర్చోమన్నమాట. ఆ విచక్షణని మనం అన్ని చోట్ల యూజ్ చేయాలి. ఇప్పుడు నీ బాస్ ఉండి, లేదా ఎవరైనా మీ పక్కింటి వాడో ఎవరో వచ్చి నువ్వు జాబ్ వదిలే అంటాడు. జాబ్ చేస్తూ ఉంటేనే నా ఇల్లు నేను పోషించుకోగలుగుతూ ఉన్నాను, అది లేకపోతే నేను ఎలాగ ఇల్లు పోషించుకోగలుగుతాను అనే విచక్షణ ఉంది కాబట్టి నువ్వు మానేయవు, అతను చెప్పింది పట్టించుకోవు. కానీ కొన్ని చోట్ల ఆ విచక్షణ అనేది మర్చిపోతావు. అది ఎక్కడ మోస్ట్ ఆఫ్ ద టైం అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర. ఇప్పుడు భార్యని వచ్చి ఇష్టం వచ్చినట్టుగా తిట్టేయటం, కోపమంతా చూపించేయటం, ఆమె ఉన్నదే నువ్వు మాటలంటే పడటానికే అన్నట్లుగా ఉండటం, అంటే అక్కడ నువ్వు విచక్షణ యూజ్ చేయట్లేదు. ఆమె కూడా ఒక మనిషి, ఆమె కూడా ఆమెలో భావాలు ఎమోషన్స్ ఉంటాయి, ఆమె బాధపడుతుంది అని నువ్వు ఒక్క నిమిషం విచక్షణతో ఆలోచిస్తే ఆమెనేమి అనవు. సో మనం కొన్ని చోట్ల విచక్షణ యూజ్ చేస్తాం, కొన్ని చోట్ల విచక్షణ రహితంగా ప్రవర్తిస్తాం అన్నమాట. సో అవన్నీ మనల్ని మనము గమనించుకుంటూ అనలైజ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అదే సెల్ఫ్ ఎంక్వైరీ. సమభావన అనేది మనలో వస్తుందన్నమాట. సెల్ఫ్ ఎంక్వైరీ స్టార్ట్ అయినప్పుడు ఒక్కొక్కటి సరే ఎక్కడి నుంచి వస్తుంది, ఎందుకు వస్తుంది ఈ కోపము, ఎందుకు ఇలాగ ప్రవర్తిస్తున్నాను అనే మన ప్రవర్తనని మనమే క్వశ్చన్ చేసుకున్నప్పుడు మనకే తెలుస్తుంది. ఇదంతా ఆత్మ పరిశీలన అన్నమాట. మనలోనే కాదు ఎదుటి వ్యక్తిలో కూడా సేమ్ అదే నడుస్తూ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మీ లోపాలను సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే వాటిని అధిగమించడం ఎంత కష్టమో మీకు అర్థమవుతుంది. అప్పుడు ఎదుటివారు కూడా ఇంతే కష్టపడుతున్నారు కదా అనేది అర్థమయ్యి వారి స్వభావాన్ని అర్థం చేసుకోగలగడమే కాకుండా మిమ్మల్ని మెరుగుపరుచుకోవటానికి మీ స్వంత జర్నీని కూడా ఆటోమేటిక్గా మరింత అర్థం చేసుకుంటారు. అర్థమవుతుంది మనలో ఒక్క భావాన్ని వదిలించుకోవాలంటే ఎంత కష్టమవుతుంది.
కోప్పడకుండా ఉండాలి అంటే ఎంత కష్టమవుతోంది అనేది, అలాగ ఒక్కొక్క భావాన్ని వదిలించుకోవటానికి ఎంత కష్టమవుతుందో మనకు తెలిసిపోతుంది. అప్పుడు నీకు ఎదుటి వ్యక్తి కూడా అంతే కష్టపడుతూ ఉంటాడు కదా, మరి ఊరికనే వాళ్ళ మీద ఎందుకు కోపం పెంచుకోవడం అనేది మనకు అర్థమవుతుంది. ఆ ఎదుటి వ్యక్తులను అర్థం చేసుకోవడం మనకు వస్తుందన్నమాట. మన జర్నీని ఇంకా చక్కగా అర్థం చేసుకోగలుగుతామన్నమాట. కాబట్టి తనను తాను ఇంప్రూవ్ చేసుకోవడం, మెరుగుపరుచుకోవటం అనేది ప్రతి ఒక్కరూ అదే ప్రయాణంలో ఉన్నారని అర్థం చేసుకోవటానికి దారితీస్తుంది. అంటే కొందరు తెలిసి అర్థం చేసుకోవటానికి, ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కొంతమంది ఏ అవగాహన లేకుండా అలాగే ఉంటున్నారు. కానీ అందరూ అదే ప్రయాణంలో ఉన్నారు. అంతేనా బాబా అంటున్నాడు రుద్ర. అవును బేటా, మీరు మీపై ఎంత ఎక్కువ పని చేస్తే మీ ప్రయాణం ఎంత కష్టం అనేది అంత ఎక్కువగా గ్రహిస్తారు. అప్పుడు మీరు అనివార్యంగా ఇతరుల లోపాలు మరియు స్వార్థం పట్ల మరింత దయగలవారవుతారు. వాళ్ళ లోపాలను కూడా అర్థం చేసుకోగలుగుతామన్నమాట. ఎందుకంటే వారు కూడా ట్రైయింగ్ దేర్ లెవెల్ బెస్ట్. వారి స్థాయిలో వాళ్ళు వాళ్ళ గురించి ఉత్తమంగా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండొచ్చు. లేకపోతే అసలు అది ఒకటి ఉంది, మనం మార్చుకోవాలి మనల్ని అనే అవగాహన కూడా లేకుండా ఉండొచ్చు. కాబట్టి మిమ్మల్ని చూసి వారు కూడా వాళ్ళ వ్యక్తిగత ప్రయాణాన్ని ప్రారంభించటానికి, నెమ్మదిగా మారటానికి ట్రై చేస్తారు. అందువల్ల మొదట ముఖ్యంగా మీరు మీ ప్రయాణాన్ని ప్రారంభించాలి. ప్రారంభిస్తే ఇప్పుడు మీరు కాస్త ముందున్నారు. తెలియని వాళ్ళకంటే ఇప్పుడు మీరు తెలుసుకుని ఫిక్స్ చేసుకుంటూ ఉన్నప్పుడు మీరు కాస్త ముందు ఉన్నారు. మీ ప్రయాణం ఎంత కష్టంగా ఉంది అనేది, అంటే ఒక అడుగు ముందుకేస్తే 2 అడుగులు వెనక్కేస్తూ ఉన్నట్టుగా ఉంటుంది. అంతే కదా, మనం ట్రై చేస్తూ ఉంటాము మనం ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మనల్ని ఫిక్స్ చేసుకోవటానికి. కానీ ఒకసారి బాగుంటాము, ఇంకోసారి ఇంకా దిగజారిపోయి బిహేవ్ చేస్తూ ఉంటాం. అంటే ఒక అడుగు ముందుకెళ్తే 2 అడుగులు వెనక్కేస్తూ ఉంటాం. అలాగే సాగుతుంది ప్రయాణం. కానీ నిరుత్సాహపడకుండా స్టిల్ మనము మన ప్రయత్నం చేస్తూనే ఉండాలి అన్నమాట. ఈ ప్రక్రియ మీకు మాత్రమే కాకుండా అందరికీ వర్తిస్తుంది. కాబట్టి మనం వేరే వాళ్ళ గురించి జడ్జి చేయకూడదు. అందుకే వాళ్ళ ప్రయత్నం ఎలా ఉందో, వాళ్ళు ఎంత సక్సీడ్ అయ్యారో మనకు తెలియదు కదా. కాబట్టి మీరు ఇతరుల గురించి మరియు మీ గురించి కూడా మరింత అవగాహన పొందడం మొదలుపెట్టారు. ఇది స్వీయ విచారణ యొక్క అత్యంత ముఖ్యమైన అంశం. ఇది కేవలం మీ వృద్ధికి మాత్రమే సంబంధించినది కాదు, ఇతరుల ప్రయాణం మరియు వారి ప్రయాణం పట్ల మీ వైఖరిని కూడా సూచిస్తుంది. బాబా కొంతసేపు మౌనంగా ఉండి దూరంగా ఉన్న సముద్రం వైపు చూశాడు. రుద్ర బాబా కొనసాగిస్తారు అనేసి వెయిట్ చేస్తూ ఉన్నాడు. నేను ఎవరిని అనే ప్రయాణం మీరు ఎవరో తెలుసుకోవడంలో మాత్రమే కాకుండా మరింత అవగాహన గల మనిషిగా, మరింత కరుణ గల మనిషిగా మారడంలో, మరియు మీరు దేవుడు లేదా గురువు వైపు వెళ్ళటంలో ఒక స్టెప్పింగ్ స్టోన్, ఒక మెట్టు అన్నమాట. అది మనిషి మెరుగైన కొద్దీ మీరు ఆ పరమాత్ముడికి దగ్గర అవుతారు. ఇదే జీవితపు ఏకైక వాస్తవం. ఇలా చేస్తూ ఉన్నప్పుడు మీరు మెరుగవుతారు, అంటే బెటర్ అవుతారు. ఇంకా మరింత శక్తితో నిండుతారు. లోపల బయట ఉన్న ఆ ఆది శక్తి, ఒక దేవతా శక్తి ఉంది మనలో. అది అంతం లేనిది. ప్రతి ఒక్కరిని వారి విధిని, గమ్యాన్ని జీవించటానికి అనుమతించేది. చివరికి ఆమెలోనే కలిసిపోయేది. కొందరు ఆమెను అహూరా అని పిలుస్తారు, కొందరు దేవి అని, కొందరు దేవుడు అని, కొందరు అల్లా అని, కొందరు శక్తి అని. ఆమెని ఎలా పిలిచినా కూడా ఆమె సృష్టికర్త, పరిపాలకురాలు మరియు సంహారకురాలు. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆ శక్తే అన్నమాట. ఒకటి క్రియేట్ చేస్తుంది, ఒకటి పరిపాలిస్తుంది, ఒకటి సంహారం చేస్తుంది. అన్నింటి యొక్క సారాంశము ఇదే. అంటే ఇన్ రియాలిటీ ద ఎసెన్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఏంటంటే అంతా ఇదే అనమాట. ప్రతి ఒక్కరిలో ఒక శక్తి ఉండి నడిపిస్తూ ఉంటుంది. రుద్ర తల ఊపాడు. కాళీదేవి పట్ల
అతని ప్రేమ బాబాకు తెలుసు మరియు బాబా రుద్దికి తరచూ వెల్లడించేవారు ఆ ఆదిమ శక్తి ఎవరో. మనలో ఒక శక్తి ఉంది, మనం బెటర్ అయ్యే కొద్దీ మనలో ఆ శక్తి కూడా పెరుగుతుంది. అంటే ఆ దైవత్వం అనేది మనలో పెరుగుతుందన్నమాట. కాబట్టి స్వీయ విచారణ అనేది మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడమే కాకుండా మీ ఎదుటి వాళ్ళను కూడా ఇంకా బాగా అర్థం చేసుకుంటూ కరుణను కూడా పెంచుకుంటూ వెళ్ళటం అన్నమాట. సో ఆ కరుణ అనేది, ఆ కంపాషన్ అనేది ఆధ్యాత్మిక ప్రయాణంలో చాలా ఇంపార్టెంట్ పార్ట్ అన్నమాట. మనలో దయ, కరుణ ఉన్నాయనుకోండి, ఆ కంపాషనే మనలో ఉందంటే మనం ఎదుటి వాళ్ళని జడ్జ్ చేయము. గుర్తుంచుకోండి, నిజమైన ప్రయాణం అంటే మీరు ఆత్మలో ఉన్న చీకటిని భరించలేకపోయినప్పుడు మొదలవుతుంది. మనకు చీకటి ఉన్నప్పుడే వెలుగు కోసం వెతుకులాట మొదలవుతుంది. ఆ వెలుగు కోసం వెతుకుతూ ఉన్నప్పుడే నిస్సందేహంగా అది మీ సొంత లోపాలను మీ కళ్ళకు కనిపించేలా చేస్తుంది. దానితో ఇతరుల లోపాలను ఎత్తి చూపకుండా, జడ్జి చేయకుండా చేస్తుందన్నమాట. మనలో చీకటి భరించలేకపోయినప్పుడు అంటే మనలో ఈ గుణాలన్నీ ఉన్నాయి, దుర్గుణాలు, మనలో ఈ లోపాలు, బలహీనతలు, దుష్ట సంస్కారాలు ఉన్నాయి అని తెలుసుకొని ఇంకా మనం తట్టుకోలేకపోతాం అనుకోని, భరించలేకపోతాం, ఇవన్నీ వదిలించేసుకోవాలి అంటే వెలుగు వైపు అంటే జ్ఞానం వైపు ప్రయాణించాలి అని అనిపిస్తుంది. అప్పుడు ఆ చీకటిని భరించలేకపోయినప్పుడు వెలుగు వైపు అంటే ఆ అజ్ఞానంలో నుంచి జ్ఞానం వైపు వెళుతూ ఉన్నామన్నమాట. ఆ జ్ఞానం వైపు వెళుతూ ఉన్నప్పుడు జ్ఞానం మనలో కొంత వచ్చే కొద్దీ మనలో ఉండే లోపాలు ఇంకా చక్కగా మన కళ్ళకు కనపడతాయన్నమాట. మనం ఏవి వదిలించుకోవాలి అనేది. సో వాటిని ఇంకా వదిలించుకుంటూ ఆ జ్ఞానం మనలో నింపుకున్నప్పుడు అప్పుడు మనకు ఒకరి మీద ప్రేమ అనేది పెరుగుతుంది. అప్పుడు మనం ఎవరిని తప్పు పట్టము, జడ్జి చేయము, వాళ్ళంటే కోపాలు, ద్వేషాలు అవన్నీ ఉండకుండా ఉంటామన్నమాట. బాబా అయితే స్వీయ విచారణ ప్రయాణం మొదలుపెట్టిన వారందరూ అకస్మాత్తుగా మంచి మనుషులుగా మారిపోతారా? ఈ ప్రయాణం స్టార్ట్ చేస్తే అందరూ మంచోళ్ళు అయిపోతారా అంటే బాబా అంటున్నారు, అవును మై డియర్ ఇడియట్ చైల్డ్, కానీ గుర్తుంచుకో, ఈ విచారణ నిజంగా లోపలి నుంచి రావాలి. మీరు నిజంగా ఎవరో తెలుసుకోవాలని తపన మీకు ఎలా ఉండాలి అంటే, ఎంత తిన్నా ఆకలి తీరట్లేదు అనే ఆ టైపు ఆకలి మనలో ఉండాలన్నమాట. తపన ఉండాలి. అది నిజంగా మన ఇన్సైడ్ నుంచి రావాలి, మనం మారాలి అనేది. ఆ ఆకలి అది మీ హృదయాన్ని అనుక్షణం తినేస్తూ ఉండాలి. ఇంకా ప్రశాంతంగా ఉండలేము అది వదిలించుకునే వరకు అన్నమాట. అప్పుడే ఈ మార్పు అనివార్యం అవుతుంది. ఏదో చెయ్యాలి అంటే చెయ్యాలి అన్నట్టు పైన అందరికీ కనపడడానికి నేను ఇంత ట్రై చేస్తున్నాను అని గొప్ప చెప్పుకోవటానికి అన్నట్టు ఉండకూడదు. మిమ్మల్ని మీరు ఉత్తమంగా తెలుసుకోవడం ద్వారా ఇంకా బెటర్ పర్సన్గా మారాలని అనిపించాలి. మన సెల్ఫ్ ఎంక్వైరీలో వచ్చిన సమాధానాలతో మిమ్మల్ని మీరు బెటర్ పర్సన్గా క్రియేట్ చేసుకోగలుగుతారు. అంటే మీ బలాలతో పనిచేయడం, మీ బలహీనతలకు దూరంగా ఉండడం, మరియు మీ పరిమితులను మిమ్మల్ని బలవంతుడిగా మరియు మంచి మనిషిగా మారడంలో సహాయపడేదానిగా మార్చుకోవడం, మిమ్మల్ని బెటర్ హ్యూమన్ బీయింగ్గా మార్చుకోవడం అనేది, లేదా నిన్ను చూసి నీ గురువు గర్వించేలా చేయడం అనేదే మన కోరికగా ఉండాలన్నమాట. అదే మన నీడ్ అండ్ వాంట్. మన కోరిక అదే ఉండాలి, మన అవసరము అదే ఉండాలి. మీరు మీ లోపల ఉన్న శక్తిని అంటే మీ ఎనర్జీని శుద్ధి చేసుకుంటూ ఉన్నారు. ఆ దేవత యొక్క శక్తి మిమ్మల్ని పునర్సృష్టి చేయటానికి అనుమతిస్తూ ఉన్నారు. అంటే మనల్ని మనం శుద్ధి చేసుకునే ఒక కొత్త వ్యక్తిగా జన్మ తీసుకుంటున్నట్టుగా అన్నమాట. గొంగళి పురుగు నుండి మీరు సీతాకోక చిలుకగా రూపాంతరం చెందుతారు. మీ మార్పు కోసము మీలో తపన ఉండాలి. అంతేకాకుండా ఆ దేవి, ఆ భగవంతుడి ఆశీర్వాదం కూడా ఉండాలి. దానివల్లనే సాధించబడుతుంది.
అంటే మనం ఎప్పుడైతే మారాలి అనే తపన మనలో మొదలయ్యి మనం పరివర్తన చెందటానికి ఒక్క అడుగన్నా ముందుకు వేశాము అంటే ఆ భగవంతుడు మనతో ఎప్పుడూ ఉంటాడు. ఆయన మనం ముందుకు వెళ్ళటానికి కావలసిన శక్తి అందిస్తూనే ఉంటాడనమాట. ఆ శక్తితో మిమ్మల్ని నింపుతూ మీలో మార్పును తీసుకురావడమే కాకుండా ఆ మార్పు శాశ్వతంగా ఉండేలాగా చేస్తుంది ఆ దైవం. ఈ పరిణామం విప్లవాత్మకంగా ఉంటుంది. అంటే ఇప్పుడు యోగి వేమన ఎలా ఉండేవాడు? ఫుల్ కామం అతనిలో. ఆ విశ్వద అనే వేషతో 24 గంటలు 365 డేస్ ఆమెతోనే ఉండేవాడు. ఎప్పుడైతే తెలుసుకున్నాడో అది తప్పు, అది కాదు కావాల్సింది అని ఆ దైవానికి ఎప్పుడైతే కనెక్ట్ అయ్యాడో అప్పుడు ఆయనలో ఉండే ఆ చేంజ్ ఎలా ఉంది? విప్లవాత్మకంగా. అంతవరకు కామంతో కొట్టుకుపోతున్న అతను ఈ శరీరమే కాదు, ఏది శాశ్వతం కాదు, ఏది నిజం కాదు అనే ఎరుక వచ్చిన వెంటనే ఎంతో జ్ఞానాన్ని ఆ వేమన పద్యాల రూపంలో అందరికీ చెప్తాడనమాట. అంటే ఆ మార్పు అనేది మనలో అంత విప్లవాత్మకంగా ఉంటుందన్నమాట మనం ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు. వీక్ మైండెడ్ వాళ్ళకి కాదనమాట. ఇది దట్టమైన అడవిలో మధ్యలో అగ్నిలో చిక్కుకున్నట్టుగా ఉంటుందన్నమాట ఈ చేంజ్ అనేది. కానీ అందరూ అది తట్టుకోలేరు. మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతారు. మళ్ళీ మనసు ఆడే ఆటలోనే పడిపోతారనమాట. దాన్ని నిలబడి సాధించాలి అని ముందుకెళ్ళే వాళ్ళు చాలా తక్కువ. కొన్నిసార్లు మీరు అంతవరకు నమ్మిన దానికి, న్యాయమైనదని మీరు భావించిన దానికి వ్యతిరేకంగా అడుగులు వేయాల్సి వస్తుంది. అంటే మనలో ఎంత మార్పు ఉంది, ఎంత చేంజ్ ఉంది, నిజంగా ఉందా లేదా అనేది అడుగడుగున భగవంతుడు పరీక్షిస్తూ ఉంటాడనమాట. ఆ భగవంతుడు పెట్టే టెస్ట్లు ఎలా ఉంటాయి అంటే మీకు ఎంతో సంపద ఇస్తూనే ఉంటాడనమాట. దాని ద్వారా మీలో అహంకారం ఇంకా పెరుగుతోందా లేదా మీరు ఇంకా డౌన్ టు ఎర్త్గానే ఉంటున్నారా, ఎంత వచ్చినా కూడా భగవత్ ప్రసాదమే అని స్వీకరిస్తున్నారా అని టెస్ట్ చేయొచ్చు. లేదా మొత్తం మీ దగ్గర ఉన్నదంతా లాగేసుకుని ఏమీ లేని బికారిగా చేసి అప్పుడు మీరు భగవంతుణ్ణి, మీ పరిస్థితులను నిందిస్తారా, లేకపోతే స్టిల్ భగవంతుణ్ణే పట్టుకుని ఉంటారా? ఇంకా ఆ నమ్మకం అనేది ఉందా? అలా టెస్ట్ చేయొచ్చు. లేదా మీకు అస్సలు ఇష్టం లేని ప్లేస్, మీకు సరిపోని ప్లేస్లోకి మిమ్మల్ని పంపించి ఇప్పుడు మీలో యాక్సెప్టెన్స్ ఎలా ఉందో టెస్ట్ చేయొచ్చు. లేదా మీకు సరిపడని వ్యక్తితో మీరు ఉండాల్సి రావచ్చు. అప్పుడు ఆ వ్యక్తితో మీరు ఎలా ప్రవర్తిస్తారు? ఇంకా మీలో ఆ కోపం, ద్వేషం ఉన్నాయా, లేదా వాళ్ళని యాక్సెప్ట్ చేస్తూ వాళ్ళ లోపాలని అర్థం చేసుకోగలిగేలాగా ఉన్నారా? ఇలాగా టెస్టులు జరుగుతాయి అన్నమాట. అక్కడ మనకే తెలియదు మనం అలాగ ప్రవర్తిస్తామా, అలాంటి నిర్ణయం తీసుకోగలమా, ఎంత ధర్మంలో ఉన్నాము. ధర్మము తప్పేలాగా ఇంకా మనల్ని చాలా ప్రొవకేట్ చేసేలాగా పరిస్థితులు రావచ్చు. కానీ ఎంత ధర్మంలో ఉంచుకుని ఉన్నాము మనము, ఎంత భగవంతుడి పాదాలనే పట్టుకుని ఉన్నాము అని మనకు ఎన్నో రకాల పరీక్షలు ఎదురవుతాయి అన్నమాట. మనం నిజంగా మారాము అంటే అవన్నీ తట్టుకొని నిలబడగలుగుతామన్నమాట. సో మీరు అలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని కళ్ళు కూడా ఊహించి ఉండరు. ఆ శక్తి మిమ్మల్ని ఇంకా మంచి మనిషిగా మార్చటానికి మీకే తెలియని మనిషిలా, అంటే మీరే ఎప్పుడు ఊహించి ఉండరు నేను ఇంత బెటర్గా కూడా చేంజ్ అవ్వచ్చు అని. అలాంటి వ్యక్తిగా మార్చటానికి ఆ భగవంతుడు మన ప్రయత్నం చేస్తాడనమాట. మంచి మనిషిగా మారాలి అంటే కొన్నిసార్లు క్రూరంగా ఉండాల్సి వస్తుంది. అంటే సమ్ టైమ్స్ వన్ నీడ్స్ టు బి రూత్లెస్ టు బి టెండర్, వన్ నీడ్స్ టు బి క్రూయల్ టు బి కైండ్. అంటే ఇంకా కైండ్గా మారటానికి కొంచెం క్రూయల్గా ఉండాల్సి వస్తుంది. అది ఎలాగంటే ఇప్పుడు కోచ్ ఉంటాడు గేమ్స్లో, ఆ స్టూడెంట్స్ని వాళ్ళ లిమిట్కి మించి పుష్ చేస్తూ ఉంటాడనమాట. ఎందుకంటే వాళ్ళు ఇంకా బెటర్ ప్లేయర్స్గా మారాలి అంటే వాళ్ళు ఇంకా కష్టపడాలి. అలాగా మనం కొన్నిసార్లు కోపాన్ని నటించాలి. ఇప్పుడు పిల్లవాడు తప్పు చేస్తూ ఉంటే ఆ పిల్లవాడి మీద మనకు కోపం లేదు, కానీ వాడు
వృద్ధిలోకి రావాలి అంటే మనం కోప్పడినట్టుగా భయపెట్టినట్టుగా నటించాలన్నమాట. అలాగా మీరు స్వీయ విచారణ మార్గంలో నడిచినప్పుడు ఇలాంటి మార్పులు సహజంగా జరుగుతాయి. ఇప్పుడు మీరు రూపాంతరం చెందుతున్నారు కాబట్టి మీకు దగ్గరగా ఉన్న వారిలో నుండి తరచూ ప్రతిఘటన ఉంటుంది. రూపాంతరం అనేది సులభమైన ప్రక్రియ కాదు, లేదా వ్యక్తిగతమైనది కాదు. మీరు బెటర్గా మారే కొద్దీ ఆ మార్పు మీ పక్కనున్న వాళ్ళకి, మీ ఇంట్లో వాళ్ళకి కానీ వాళ్ళకి రుచించకపోవచ్చు. కానీ మీరు మంచి మనిషిగా పరిణామం చెందాల్సిందే. కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తే అలాగే జరగనివ్వండి. దాన్ని దయతో, కరుణతో చేయండి. మీరు సరైన మార్గంలో ఉన్నప్పుడు మీలో రగులుతూ ఉన్న మీలో ఉన్న ఆ శక్తి మిమ్మల్ని గైడ్ చేస్తుంది. ఒక ఉదాహరణ తీసుకుందాం. అంటే 2 రకాలుగా ఉండొచ్చు అని చెప్తున్నారు బాబా. మీరు అగ్రెసివ్గా ఉన్నవాళ్ళు చాలా శాంతంగా అయినా మారిండొచ్చు, లేదా శాంతంగా ఉన్నవాళ్ళు కాస్త ఎదురు చెప్పడం, అంటే నాకు ఇష్టం లేదు అని నోరు తెరిచి ఒక మాట కూడా చెప్పలేని వాళ్ళు ఇప్పుడు చెప్తూ ఉండొచ్చు. ఎందుకంటే అది వాళ్లకు మంచిది కాదు, మీకు మంచిది కాదు అనే ఆలోచన. అంటే ఇప్పుడు మనలో లోపాలు మార్చుకోమంటున్నారు బాబా. ఎలాగా? రజోగుణంలో ఉన్నవారు సత్వగుణంలోకి వెళ్ళాలి. మరీ సత్వగుణంలో కూడా ఉండకూడదు. నిన్ను అందరూ యూజ్ చేసుకుంటూ నిన్ను అడ్వాంటేజ్ తీసుకుంటూ ఉన్నారా, మరీ అలాగా కూడా ఉండకూడదు అనమాట. మధ్య మార్గంగా ఉండాలన్నమాట. మరి అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు. ఎందుకంటే అందరి శ్రేయస్సు కోసం మీరు ఇప్పుడు నోరు విప్పుతున్నారు, ఇంతకుముందు నోరు విప్పని వారు కూడా. కాబట్టి మీరు వారి దృష్టిలో కఠినమైన, క్రూరమైన వారు అయ్యారు. అయినా సరే, కానీ అది అందరి మేలు కోసమే కాబట్టి మీరు దాన్ని ఏం పట్టించుకోవద్దు. ఎవరు ఏమనుకున్నా మీరు కరెక్ట్ మార్గంలో ఉన్నారు అంటే మీరు ఆ మార్గంలో నడుస్తూనే ఉండాలి బేట. వేరే దారి లేదు. చీకటికి వెలుగు లేని చోట మాత్రమే శక్తి ఉంటుంది. ప్రపంచంలో ఎలాంటి చీకటి అయినా జస్ట్ ఒక చిన్న అగ్గిపుల్ల ముందు నిలవలేదు. చిన్న అగ్గిపుల్ల ముందైనా సరే చీకటి నిలవలేదు. మీరే ఆ అగ్గిపుల్లలాగా మారాలి. ఎప్పటిదాకా అది ఇంకా అలాగా అంటే మీరే పూర్తిగా వెలుగు అయిపోవాలి. బీ ద చేంజ్ యూ వాంట్ టు సీ అంటారు గాంధీజీ. అంటే ఒకరిలో మార్పు నువ్వు కోరుకుంటూ ఉన్నప్పుడు ఫస్ట్ నీలో నుంచే ఆ మార్పు స్టార్ట్ అవ్వాలి. నువ్వు మారి చూపిస్తే ఆటోమేటిక్గా మిగతా వాళ్ళు మారుతారు. సో ఆ మార్పు నీవే కావాలి, ఆ వెలుగు నువ్వే కావాలి అంటూ ఉన్నారు బాబా. లే రుద్ర, నువ్వు నిద్రపోవట్లేదని నాకు తెలుసులే, రాస్కల్, గురక పెట్టొద్దన్నానా అనేసి అంటున్నాడు. రుద్ర యాక్షన్ చేస్తూ ఉన్నాడు అనమాట. సో బాబా అలా అనగానే రుద్ర నవ్వాడు. వారిద్దరూ లేచి కాటేజ్ వైపు నడిచారు. రుద్ర బాబా పాదాల దగ్గర పడుకున్నాడు. వృద్ధుడు ప్రార్థన కొనసాగించాడు. సో ఇక్కడ ఒక స్పెషల్ సెంటెన్స్ బాబా చెప్పింది గుర్తుంచుకోండి. నిజమైన ప్రయాణం స్వంత జీవంలో మరియు ఆత్మలో ఉన్న చీకటిని భరించలేకపోయినప్పుడే మొదలవుతుంది. అప్పుడే వెలుగు కోసం వెతుకులాట మొదలవుతుంది. ఇక్కడ పిక్చర్లో అదే అన్నమాట చూపిస్తూ ఉన్నాను. మనలో మార్పు అనేది రావాలి, మన లోపలికి వెళ్ళాలన్నమాట. అంతరం చూసుకోగలగాలన్నమాట, అన్నీ అధిగమించాలి అన్నట్టు. సో బాబా ఏమంటున్నారు? మనల్ని లోపలికి చూసుకోమంటూ ఉన్నారు. లోపలున్న చెత్త చెదారం దుమ్ము అంతా కూడా శుభ్రం చేసేసుకోమంటూ ఉన్నారు అన్నమాట. అప్పుడే ఆయనను చేరగలం. ఆయన శక్తి మనకు ఉపయోగపడాలి అంటే, ఆయన మనకు హెల్ప్ చెయ్యాలి అంటే మనలో ఆ తపన ఉండాలి. సో సమభావన అంటే ఏంటి? సమత్వ భావన అంటే బయట నీ బాస్కి, బయట వాళ్ళతో ఎంత నైస్గా ఉంటున్నావు, నీ బాస్కి ఎంత గౌరవం ఇస్తున్నావో నీ ఇంట్లో వాళ్ళకు కూడా నువ్వు అంతే గౌరవం ఇవ్వగలగాలన్నమాట. ప్రతి ఒక్కరిని ఒకేలాగా చూడగలగాలి, సేమ్ రెస్పెక్ట్ ఇవ్వాలి. అందరిలో ఆ భగవంతుణ్ణి చూడగలగాలి. ఏది చేస్తున్నా, మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, టాయిలెట్ కడుగుతూ ఉన్నా లేదా మందిరం శుభ్రం చేస్తూ ఉన్నా మనలో ఒకే భావన, అసహ్యము ఉండకూడదు. టాయిలెట్ అని అట్లా మనం ఏది చేస్తున్నా ఒకే భావన, మనల్ని ఏ భావాలు అంటకూడదు. తామరాకు మీద నీటి బొట్టులాగా అనమాట. లాభం వస్తే ఎగ్జైట్ అయిపోకూడదు, నష్టం వస్తే కుంగిపోకూడదు. స్థితప్రజ్ఞత,
మన చూపులో జడ్జిమెంట్ అనేది ఉండకూడదనమాట. అంతా భగవత్మయంగా కనపడాలి. మనం ఇవన్నీ చెయ్యగలము, కానీ మనం ఆ చాయిస్ తీసుకోవట్లేదు. మనం అలా చెయ్యాలి అనే చాయిస్ తీసుకోవట్లేదు అంతే. అన్నీ లోపలికి తీసుకొని బాధపడటం కాకుండా మన విచక్షణని ఉపయోగించుకుంటూ ఆ సమభావనని అలవాటు చేసుకోవడం అనేది, అవన్నీ చేయగలిగినప్పుడే మనలో పరివర్తన వచ్చినట్టు అనమాట. బాబా శ్రద్ధ సబూరి అన్నారు. శరీరం ఉన్నది అన్నీ తినటానికి, ఎంజాయ్ చేయాలి అని, అదని ఇదని చేసి పాడు చేసుకోవటానికి కాదు, ఆ పరమాత్మను చేరటానికి ఒక సాధనం. మన ఆత్మ పరమాత్మ దగ్గరికి వెళ్ళాలి అంటే ఈ శరీరం ద్వారానే సాధ్యం. అది ఈ భూలోకంలోనే చాలా ఫాస్ట్గా కుదురుతుంది. మనం ముందు ఫకీర్ 2లో తెలుసుకున్నాం. ఆత్మలోకాల్లో అది చాలా స్లోగా ఉంటుంది ఆ ప్రాసెస్. మనం ఏదైనా క్విక్గా సాధించాలి అంటే మనిషి జన్మ ఒక్కటే సాధ్యం. అందుకే మనకి ఇంతమంది గురువులు, ఇంతమంది అవధూతలు, ఆ భగవంతుడు ఇన్నిసార్లు భూమి మీదకు దిగి వచ్చి తను కూడా మనిషిగా ఉండి చూపించాడు ఎంత గొప్పగా బ్రతకొచ్చు అనేది. రాముడు చూపించాడు కదా. ఎన్ని కష్టాలు వచ్చినా ధర్మ మార్గాన్ని వీడలేదు. మహనీయమైన వ్యక్తిగా ఎలా బ్రతకాలో ఆ పరమాత్ముడే దిగి వచ్చి మరీ చూపించాడు మనకి. బాబా వాళ్ళు ఉన్నారు, వాళ్ళంతా ఏ రోజు వాళ్ళు వేసుకునే బట్టల గురించి కానీ, వాళ్ళు ఏం తిన్నారు, వీటి గురించి ఏ రోజు వాళ్ళు ఆలోచించలేదు. ఎప్పుడూ ఆత్మలోనే ఉన్నారు. ఆ స్థితి మనం కూడా పొందాలి అనే మనకి ఇన్ని రకాలుగా బోధిస్తూ ఉన్నారు. మనం కొంచెమైనా మనకు కాస్త చీమ కుట్టినట్టయినా ఉంటే ఇవన్నీ వింటూ ఉన్నది కొంచెమైనా మారటానికి ప్రయత్నిస్తాం. మనలో ఆ శ్రద్ధ సబూరి, బాబా చెప్పినట్టుగా శ్రద్ధ ఉంటే తప్పకుండా మనల్ని మనం మార్చుకుని పరమాత్మ వైపు అడుగు వేయిస్తాం. ఆ సబూరి అంటే సహనం. ఏది ఇన్స్టంట్గా జరిగిపోదు, నెమ్మదిగా జరుగుతుంది. కానీ మనం ఆ పేషెన్స్ అనేది కోల్పోకూడదనమాట. సహనంతో ముందుకు వెళ్ళాలి. ఈ ఆధ్యాత్మికత అనేది ఏమీ పూలబాట కాదు, ముళ్ళబాట. ఎందుకంటే ఇన్ని జన్మల నుంచి అలవాటు చేసుకునేసి ఉన్నాం మనము. ఎవరన్నా ఏదన్నా తట్టుకోలేకపోవడము, ఆత్మహత్యలు చేసుకోవాలి అనే దానికి వెళ్ళిపోతారు ప్రతి చిన్నదానికి. అంటే అంత ఈజీగా శరీరాన్ని అంతమొందించాలి అనుకుంటూ ఉన్నారు. మళ్ళీ శరీరం రావాలి అంటే ఎంతో కష్టం. ఈ ముళ్ళబాటని కూడా మనం సంతోషంగా ఆ పరమాత్మని తలుచుకుంటూ అడుగు వేసినప్పుడు అది మనకు పూలబాటగా మారుతుంది. ఇది మనకి ఎలా అయినా తప్పదు. వద్దులే ఇప్పుడు ఇవన్నీ ఎందుకు కష్టపడాలి, అంత ఓపిక లేదు నాకు అనుకుంటే ఈ జన్మలో కాకపోతే మళ్ళీ నెక్స్ట్ జన్మకైనా రావాల్సిందే. మనం అది తెలుసుకునే వరకు వస్తూనే ఉంటాం. లేదా నంబర్ ఆఫ్ జన్మల ఛాన్స్ ఇచ్చేది అయిపోయింది అంటే ఇంక మళ్ళీ మనిషి జన్మ రాదు. మళ్ళీ మనము ఎవల్యూషనరీ చార్ట్లో కింద దాకా వెళ్ళాలి. మళ్ళీ ఏకకణ జీవిగా అమీబాలాగా పుట్టి అక్కడి నుంచి రావాల్సి వస్తుందని మనకు శ్రీపాద వల్లభ స్వామి, దత్తాత్రేయ స్వామి కూడా చెప్పారనమాట. మనకి ప్రకృతి కొన్నిసార్లే ఛాన్స్ ఇస్తుంది. ఆ కొన్నిసార్లు ఇప్పటికి చాలా అయిపోయి ఉంటాయి మనకి. అందుకే ఇన్ని పేర్చుకున్నాం మనం, అన్ని లేయర్స్. ఆ లేయర్స్ అన్నింటినీ, ఆ ఉల్లిగడ్డ మీద ఆ పొరలన్నీ తొలగిస్తేనే లోపలిది మనకు వచ్చేది కదా. అలాగా మనలో ఉన్న ఆ పొరలన్నీ తొలగించుకోవాలంటే మనము ప్రయత్నం చేయాల్సిందే. ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ జన్మకైనా, ఆ తర్వాత అయినా అన్నీ చేయాల్సిందే. మన ఎవల్యూషనరీ ప్రాసెస్ జరగాల్సిందే. అదైతే తప్పదు, తప్పించుకోలేము. సో ఎందుకు పోస్ట్పోన్ చేసుకోవడం, ఇప్పుడే మొదలు పెట్టుకుందాం. కనీసం నెక్స్ట్ జన్మకో ఆ తర్వాత జన్మకో అయినా పరమాత్ముడిని చేరుకుంటాం. మన జర్నీ అయితే తప్పదు. ఆ జర్నీని మంచిగా చేసుకుందాం. సో ఇక్కడితో ముగించేసుకుందాం. మళ్ళీ వచ్చే గురువారం కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. సర్వం శ్రీ సాయినాథ చరణారవిందార్పణమస్తు. స్వస్తి.